హలో అండి. ఈరోజు వాంగీబాత్ ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా రైస్ను ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. దీనికోసం పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఓ ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలండి. తరువాత అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళను కూడా వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. 7 నుంచి 8 ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ధనియాలను తీసుకొని లో ఫ్లేమ్లో కాస్త ఫ్రై అయ్యాక గుప్పుడు కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. 11 నుంచి 12 లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు 4 ముక్కలు, 3 ఇలాచీ తీసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అది చల్లారాక పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. వంకాయను 4 ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ఇప్పుడు తాలింపు ఎలా పెట్టాలో చూద్దాం రండి. ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి 2 ఎండుమిర్చిని కూడా చీల్చి దీంట్లో వేసి కాస్త ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మరో పక్క పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని బాగా క్లీన్ చేసి దాన్ని వాటర్లో వేసి బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కల్లో సరిపడా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలండి. ఈ వంకాయ ముక్కలు అనేవి ఇక్కడే 60 to 70% ఫ్రై అయిపోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లో చింతపండు గుజ్జును చాలా చిక్కగా వండాలండి. ఆ చింతపండు గుజ్జు అనేది వంకాయ ముక్కల్లో వేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ చింతపండు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకే సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి ఫ్రై చేయాలి. కాస్త ఫ్రై అయ్యాక చింతపండు గుజ్జు అనేది బాగా దగ్గర పడాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ని 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్లను కొంచెం వేసుకున్నాను. ఇది కూడా ఈ మసాలా అనేది అంటుకుపోతుంటుంది కలయికి. మనం చూసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఇది ఆ మసాలా కూడా ఫ్రై అయ్యాక ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని కూడా ఈ తాలింపులో వేసి బాగా కలుపుకోవాలండి. ఆ వైట్ రైస్ అనేది వైట్గా మరి ఎక్కడ కనిపించకూడదు. అన్నం అంతా గ్రేవీలో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ కలుపుకున్న తర్వాత కాసేపు దానిపైన మూత పెట్టాలి. మూత పెట్టడం వల్ల ఆవిరి వల్ల ఆ మసాలా మొత్తం ఆ రైస్కి బాగా పడుతుందండి. ఈ రైస్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.